నిఖిల్ నన్ను మాట్లాడమనగానే ముందు నేను తర్వాత మాట్లాడుతున్నాను కానీ మళ్ళీ నిఖిల్ ఫోన్ మైక్ తీసుకోవాలని అనిపించింది లాగేసుకుందామని. ఎందుకంటే టీజర్ చూసినట్టే వచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ కదా, ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎక్కడ మిస్ అయిపోతాను, ఎక్సైట్మెంట్ ఎక్కడ మిస్ అయిపోతామని. ఇక కిందకు వచ్చినప్పుడు నిఖిల్ అడిగాడు నన్ను, ఏంటి సార్ ఇదే మీ టీజర్ చూడలే కదా, ఇదే ఫస్ట్ టైం కదా అని. ఫస్ట్ టైం అయితే ఓకే, మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చాను. కానీ ఎవరైనా ఏదైనా, నేను చాలాసార్లు చెప్తుంటాను, ఎవరైనా నా దగ్గరికి వచ్చేది చూపించడానికి వచ్చారు అంటే నేను ముందు ప్రిపేర్ అయిపోతాను, చాలా బాగుందని చెప్పడానికి. ఎందుకంటే ఇంత నాకు చూపించడానికి వచ్చారు అంటే లేకపోతే డిసప్పాయింట్ ఇష్టం ఉండదు. అంటే ముందు డిసైడ్ అయిపోయాను, ఇప్పుడు నిఖిల్కి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఓకే చాలా ఎక్కువ పెట్టాలి, సంథింగ్ అని చూపించాలా, డిసప్పాయింట్ అవుతారా అని ప్రిపేర్ అయిపోయాను. అంటే కొన్నిసార్లు నిజం చెప్పే అవకాశం వస్తుందని కూడా చాలాసార్లు చెప్పాను. నిజంగా అలా పెట్టాల్సిన అవసరం లేకపోయింది. చూడగానే చాలాసార్లు ఎగ్జాగరేషన్ ఉంటాయి కానీ రోమాలు లెక్కపరుచుకుని అంటారు కదా, అట్లా ఉంది. సూపర్ 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 సూపర్. నిజంగా హానెస్ట్గా ఇక్కడ నుంచి చెప్పేంత నిజాయితీగా ఉందన్నమాట. బా ఏం మేకింగ్, నిజంగా ఎంత బాగుందంటే ఒక్కొక్క షాట్ కూడా. నాకు కొన్ని పోర్షన్స్ చూపించాడు సుధీర్, ఇంగ్లీష్ సినిమాలో ఉంది అనే మాట మంచిది కాదు, ఎందుకంటే ఏదో సినిమాతో పోల్చినట్టు ఉంటుంది. అంత అంత అందంగా ఉన్నాయి కొన్ని లొకేషన్స్. అయితే వాళ్ళు తీసిన లొకేషన్స్ మడా ఫారెస్ట్కి వెళ్ళి లొకేషన్ తీశారు. అది చూసినప్పుడు నాకు అసూయ వచ్చింది, సిగ్గు అనిపించింది కూడా. ఎందుకు ఇంతకాలం నా పక్కనే ఉంటాను, నేను కాకినాడలో వర్క్ చేశాను, ఈ లొకేషన్ ఎందుకు చూడలేదు నేను, ఎందుకు తీయలేకపోయాను అని ఎంత బాధ అనిపించిందంటే, అరే ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాను ఈ లొకేషన్స్ అన్ని. ఇక్కడే కాకినాడలో పట్టుకుని ఎక్కడెక్కడో నేను లండన్ వెళ్ళి, అమెరికా వెళ్ళి, అక్కడికి వెళ్ళి సినిమాలు చేస్తాను, ఇక్కడే నేను సూపర్ లొకేషన్ పట్టుకుని నా ఇంటి దగ్గర ఉన్న లొకేషన్ అద్భుతంగా చూపించాడు సుధీర్. ఫస్ట్ నుంచి సుధీర్ అంటే నాకు చాలా ప్రేమ. ఏమాత్రం నా ప్రేమ ఏమాత్రం తగ్గకుండా ఎపిసోడ్ చూసినప్పుడు కానీ, కథ విన్నప్పుడు కానీ అంత ఎక్సైట్ అయ్యాను, ఎపిసోడ్ చూసినప్పుడు కానీ అంత ఫీల్ అయ్యాను. ఇంకా నిఖిల్ గురించి చెప్పాలి. ఎలా అంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే, హ్యాపీ డేస్లో చూసిన ఒక హ్యాపీగా అటు ఇటు అల్లచిల్లర అబ్బాయినా చూసినట్టు. మీరు నమ్మండి, నా మాట నిజం, మీకు కూడా తెలిసిన విషయం, ఇంతవరకు ఒక తెలుగు హీరో అలాంటి ఎక్స్ప్రెషన్స్తో రాలేదు. నేను అనుకుంటా మిగతా అన్ని భాషల్లోనూ ఒక సినిమా అంటే తెలుగు హీరో అనేసరికి కామెడీ చేయాలి, అది చేయాలి, మళ్ళీ గంతులు వేయాలి, సీరియస్గా మళ్ళీ ఫైట్ చేయాలి, అదే సీరియస్ ఫేస్ని మళ్ళీ కామెడీ చేయాలి, కామెడీ ఫేస్ని మళ్ళీ రొమాన్స్ చేయాలి, అన్నీ ఉంటాయి. కానీ ఒకే ఇంట్రెస్ట్తో ఒక ఫేస్తో ఒక లుక్తో నేను చూసిన కొన్ని ఎపిసోడ్స్లో ఎంత ముద్దొచ్చాడంటే, అది చూసారంటే ఒక అమ్మాయి దింపుతున్నప్పుడు ఇలా ఉంది ఫేస్ అంత అలా ఉంటాడు నిఖిల్ అనే విషయం. నిఖిల్లో అంత అంత గాఢత ఉంటుంది, అంత ఉంటుందనే విషయం నాకు ఇంకా అర్థం కాలేదనమాట. గాడ్ బ్లెస్ యూ నిఖిల్. అసలు నీకు సంథింగ్ వెరీ డిఫరెంట్. అసలు ఇలాంటి ఎందుకు ఎంచుకున్నందుకు, నువ్వు సుధీర్ నమ్మినందుకు చాలా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ, సీరియస్ చెప్తున్నాను, బికాస్ యాజ్ అ డైరెక్టర్. అండ్ అభిషేక్ ఆ స్మైలు, ఆ పొట్ట అనుకోకండి, బట్ ఎంత ముద్దుగా చూడగానే మనకు ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది అమ్మయ్య అని. ఈ సినిమా గురించి కూడా ఒక సీక్రెట్ చెప్పేశాడు నాకు. అలాగా ఈ సినిమా ఏంటి, ప్రొడక్షన్ ఏంటి, అంత సీక్రెట్ అంటే అంత ఓపెన్గా చెప్పేసే. 4 సినిమాలు ప్రొడక్షన్లు ఉన్నాయి, ఏమాత్రం ఫేస్లో టెన్షన్ లేకుండా నవ్వుతూ 4 సినిమాలు కూడా కంప్లీట్ చేసేసాడు. అన్ని సినిమాలు ఒక రేంజ్లో. నేను ఇంకో సినిమా టీజర్ చూశాను, అది కూడా బాగుంది. సో ఇట్లా అంటే వరుసగా అన్ని సినిమాలు కూడా ఏమాత్రం టెన్షన్ లేకుండా సింపుల్గా ఫినిష్ చేస్తున్నాడు. అంతే. ముందు సినిమా అంటే, మూవీ అంటే ప్యాషన్, తీయాలి, ఎక్కువ సినిమాలు తీయాలి. ఏదో ప్రొడ్యూసర్గా, తను ప్రొడ్యూసర్ స్టార్ట్ అయినప్పుడు కూడా నాకు తెలుసు ఎందుకు స్టార్ట్ అవుతాడో చెప్పాడు. అవన్నీ షేర్ చేస్తున్నాడు తను, ఎందుకు తను చేయాలనుకుంటున్నాడు, ఎందుకు సినిమా మూవీ చేయాలనుకున్నాను. సో అది అభిషేక్, ఐ థింక్ ఒక బ్లాస్ట్ ఈ సినిమా. యూ గ్రాబ్ ద ఆడియన్స్ థియేటర్స్ అంతే. ఈ ఒక్క టీజర్ చాలు థియేటర్కి ఆడియన్స్ అందరు రావడానికి. సో ఆవేశంగా చెప్పేశాను, కానీ కరెక్ట్గా చెప్పాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. డెఫినెట్గా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు మిమ్మల్ని. ముందు నుంచి సుధీర్ నన్ను అంటే, నేను కథ చెప్పాడు కానీ కథ ఉంది, సో అదే స్థాయిలో మళ్ళీ విజువల్ చూడడం, అంటే ఈ కథ ఇంత ఉంటుంది ఇది చెప్తే దాన్ని విజువల్గా చూపించినప్పుడు నేను అనుకున్నాను అంటే ఆల్రెడీ నాకు కథ తెలుసు కాబట్టి డిసప్పాయింట్ అవుతాను అనుకున్నాను తను కొన్ని ఎపిసోడ్స్ చూపించినప్పుడు. కానీ అసలు నేను ఓహో ఎందుకు తను ఎపిసోడ్ ఇలా చెప్పాడా అంటే, లోపల తన మైండ్లో అంత ఉందన్నమాట, అంత ఊహించుకున్నాడు కాబట్టి నాకు ఇలా చెప్పాడు. తన ఇంట్రెస్ట్, తన డెప్త్ ఇదన్నమాట అనే విషయం నాకు విజువల్ చూసినప్పుడు అర్థమైంది. థ్యాంక్స్ అండి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలండి, బ్లాస్ట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.